హాయ్ అండి. వెల్కమ్ టు సౌందర్య లహరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ మధ్యకాలంలో అయితే మనం సౌందర్య లహరిలో అసలు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. పర్సనల్ వర్క్ ఉండి బిజీగా ఉండిపోవాల్సి వచ్చి మీతో అయితే కాంటాక్ట్ అవ్వలేకపోయాను. అందుకు ప్రతి ఒక్కళ్ళకి సారీ. ఇక మీదట రెగ్యులర్గా మనం వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుందాం కంటిన్యూషన్గా. ఈరోజైతే ఒక మంచి వీడియో అని చెప్పుకోవచ్చు. మనకి చరిత్రలో ఒక మైలురాయిలాగా నిలిచిపోయే డే మనకి అందరికీ కూడా. భారతదేశం ఎంతో గర్వించదగ్గ రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజుని. మీ అందరికీ తెలుసు ఇదేంటి అంటే 2024 జనవరి 22న మనకి బాలరాముడు రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగింది కదండి. ఆ వీడియోనే ఇది. మీ అందరూ చూశారు. అలాగే మన సౌందర్య లహరిలో కూడా రాబోతోంది. తప్పకుండా చూడండి. చాలా 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 ఇంపార్టెంట్ అయిన వీడియో. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇది యాక్చువల్గా మనకి 2020లోనే ఆగస్టు 5న రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి భూమి పూజ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో చూస్తూ ఉందన్నమాట. మనకి 2024 జనవరి 2022న బాలరాముడు రామ్లల్లా అని కూడా అంటున్నాం కదా. ఈ రోజున మనకి ప్రాణప్రతిష్ఠ చాలా 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 గ్రాండ్గా జరిగింది. చాలామంది ప్రముఖులు విచ్చేసి ఉన్నారన్నమాట ఈ ప్రోగ్రాం కోసం. మనకి ముఖ్యంగా ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిందనమాట. మనకి బాలరాముడు వచ్చి ముదురు రంగు కృష్ణ శిలపై రామ్లల్లా 51 ఇంచెస్ పొడవుతో 5 ఏళ్ల బాలుళ్లాగా విల్లు బాణం పట్టుకొని దర్శనమిచ్చాడనమాట. ఈ విగ్రహం అయితే ఏకశిలా విగ్రహంతో దీన్ని చెక్కబడింది. ఆలయం అయితే నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఏమీ ఉపయోగించలేదంటండి. రాళ్ళు మాత్రమే. పూర్తి ఆలయ నిర్మాణం సాగిందనమాట. గర్భగుడి మరో 1000 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు కానీ మరమ్మతులు కానీ రాని విధంగా చాలా పటిష్టంగా నిర్మాణం జరిగిందని చెప్తున్నారు మన పెద్దవాళ్ళందరూ కూడా. అలాగే ప్రధాన ఆలయం అయితే 2.7 ఏకర్స్లో నిర్మాణం జరిగింది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు. శిఖరంతో కలిపి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు. మొత్తం 3 అంతస్తుల నిర్మాణం అండి ఇది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగుల వరకు ఉంటుంది. టోటల్గా మనకి 60 ఫీట్ అబోవ్ వరకు ఉంటుందన్నమాట ఆలయం హైట్. అలాగే రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా నిలువ వరుసలో విభజించబడి ఉంటుంది. ఆలయం మొత్తం 16 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నో విశేషాలతో అయోధ్య రామమందిరం ఒక అద్భుతమైన కట్టడంగా విరాజిల్లబోతోందనే విషయం మనందరికీ తెలుసు. ఈరోజైతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం ఇది. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహం అంటే రామ్లాలా చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుందనడంలో ఈ విగ్రహం చూసిన తర్వాత ఎలాంటి సందేహం లేదు. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు చిరునవ్వుతో కొలువై ఉంటాడు. అలాగే ఈ విగ్రహం ప్రస్తుతం ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిందండి. మీ అందరికీ తెలుసు కదా. చాలా వైరల్ అవుతోంది ఈ విగ్రహం. ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు దశావతారాలతో సహా సూర్యుడు, వినాయకుడు, ఓంకారం, చక్రం, శంఖం, గద ఇంకా అనేక రూపాలు ఉన్నాయి. వీటన్నిటినీ మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు ఎంతో అందంగా రూపుదిద్ది మనకి అందించడం జరిగిందనమాట. అలాగే విగ్రహాన్ని చూస్తున్నారు కదా. బాలరాముడు ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తూ ఉన్నాడు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టాత్మకంగా రామ్లాలా విగ్రహం
కొలువుదీరి ఉంది. కళ్ళు చెదిరిపోయేలాగా, అంటే మనం ఏమార్చలేము అంత కళ్ళు రెప్పవాల్సినంత అందంగా ఒకే ఒక నల్ల రాయితో చెక్కబడి ఉంది ఈ విగ్రహం. అలాగే ఈ రాముని విగ్రహం చుట్టూ ఉన్న రాతి బొమ్మలపై మనం గమనించుకోవచ్చు. రామ్లాలా విగ్రహం చుట్టూ ప్రత్యేక డిజైన్లతో తయారు చేయబడింది. రాముడి విగ్రహం చుట్టూ స్వస్తిక్, ఓంకార్ చక్రం, జాపత్రి పై భాగంలో సూర్య భగవానుడి చిత్రాలతో రూపుదిద్దబడింది. వీటన్నిటినీ కలయికతో రామ్లాలా విగ్రహం మరింత ఆకర్షణీయంగా కల్పిస్తుంది. చూస్తున్నారు కదా మీరు. అంతేకాకుండా విగ్రహం కుడి చేతిని అభయహస్తంగా బాణం పట్టుకొని, ఎడమ చేతిలో విల్లు పట్టుకొని రూపంలో రామయ్య మనకు దర్శనమిస్తున్నారు. చూస్తున్నారు కదా. ఈ కార్యక్రమం అంతా కూడా మనకి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రామ్లాలా విగ్రహంలో పైన ఉన్న విధంగా రూపాలే కాకుండా అనేక రకాలు చెప్పాను కదా, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారాలు. ఎడం వైపున పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, కల్కి భగవంతుడు రూపాలు చూడొచ్చు. ఇదే విగ్రహంలో కుడివైపున కింద భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం రూపుదిద్దబడి ఉందన్నమాట. ఇవన్నీ మీరు గమనించండి ఎంత బాగుంది అనేది. ఇవన్నీ చూస్తూ మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ వీక్షించండి. అలాగే మనకి రామ్లలా చూసారా, ఒక పసిపిల్లవాని విధంగా చాలా ముద్దులొలుకుతూ ముద్దొచ్చే విధంగా చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉంది. మనందరము దీనిని దర్శించుకోవడానికి వీలుగా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారండి. ఈ టెంపుల్ని మనకి ఇది చరిత్రలో ఒక నిలిచిపోయే మైలు రాయిగా చాలా చాలా మంచి టెంపుల్గా మన చరిత్రకే వన్నె తెచ్చే విధంగా ఉంటుందన్నమాట. మనందరం దర్శించుకోవడానికి అన్ని అంగులతో ముస్తాబవుతూ ఉంది ఈ టెంపుల్. తప్పకుండా అందరూ విడిగా కూడా ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా. అలాగే మనకి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా మీరు చూసి దీనంతటికీ కూడా అనుభూతి పొందుతారని కోరుకుంటున్నాను. చూడండి. థ్యాంక్ యూ.
दशरथ के नंदन राम ललाट पे शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम सिया का हो अभिनंदन अंजन पुत्र पड़े चरण में राम सिया जपते तन मन है मंगल भवन अमंगल हारी प्रभु सुदर्शन अजर बिहारी राम सिया राम जय जय राम 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 तन मन धड़कन में सिया राम है मन मंदिर के दर्पण में सिया राम है तू ही सिया का राम राणा का तू ही श्याम जन्मों जन्म का ही